హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అసలు మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ ఏమైనా కనిపిస్తుందా? నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా? మీ పర్సన్ ఇంకా స్టక్ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చారా? ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం. ఓకే, సో 6 ఆఫ్ కాయిన్స్ ఇన్ రివర్స్. ఇది గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ, గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్లోకి వస్తుంది. ఇది అంటే ప్రజెంట్ ఇంకా మీ పర్సన్ స్టక్ ఎనర్జీస్లోనే ఉన్నారు. ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకున్నారా, ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేది ఇప్పుడు చూద్దాం. ది ఎంప్రెస్, మిమ్మల్ని ఒక ఎంప్రెస్లా చూస్తున్నారు మీ పర్సన్. ఎంప్రెస్ అంటే ఒక నర్చరింగ్ పర్సన్. నర్చరింగ్ ఎనర్జీస్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుండి. అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఎలా ఉంది అంటే మీ పర్సన్ మైండ్ ఇప్పుడు తనకున్న టాక్సిక్ పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే తన లైఫ్ నుండి క్లియర్ అవుతుందో అప్పుడు మీ వైపు రావాలి అని అనుకునేవారు ఇది వరకు. బట్ ప్రజెంట్ తన మైండ్ ఎలా ఉంది అని అంటే ఆ రిలేషన్ నుంచి తినే ముందు బయటకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నంత యాంగ్జైటీతో ఉన్నారు. మీరు ఒక అబండెంట్ పర్సన్, నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఏ ప్రాబ్లం అయినా కూడా చాలా ప్రశాంతంగా సాల్వ్ చేస్తారు. ఒక మెచ్యూర్డ్ మైండ్ మీది, ఒక ఇంటెలిజెంట్ అండ్ క్లెవర్ పర్సన్ మీరు. సో ఈ లక్షణాలన్నీ కూడా మీ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి మీ వైపు. అన్కండిషనల్ లవ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీ దగ్గర నేర్చుకున్నారు మీ పర్సన్. సో ఇప్పుడు మార్నింగ్ అంతా ఎంత వర్క్ లోడ్లో ఉన్నా, వర్క్ బిజీలో ఉన్నా మీ పర్సన్ నైట్ అయ్యేసరికి మీ థాట్స్ వస్తాయి మీ పర్సన్ మైండ్లో. తన లైఫ్లో ఇంకొక రిలేషన్ ఉన్నా కూడా మీ థాట్స్ తోటే ఉంటారు నైట్ అంతా కూడా. అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటి అని అంటే తన లైఫ్కి ఒక దారి అనేది కనపడట్లేదు అన్నట్టుగా ఉంది మీ పర్సన్ పరిస్థితి. 4 ఆఫ్ వాండ్స్, ఇక్కడ 11 కార్డ్. అంటే తన విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో. బట్ తన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు తను ఏదైతే రిలేషన్లో ఉన్నారో, పాస్ట్ రిలేషన్లో అక్కడి నుంచి చీటింగ్కి గురయ్యారు. దాని తర్వాత చాలా డిప్రెషన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒక వూండెడ్ వారియర్లా ఉన్నారు, వూండెడ్ పర్సన్లా ఉన్నారు. ఆ వూండ్ కాజ్ చేసింది ఎవరు? వూండ్కి ఆ గాయం ఎవరు చేశారు అని అంటే తన పాస్ట్ రిలేషన్. సో ఆ పర్సన్ లైఫ్లో నుండి మీ పర్సన్ వాక్ అవే చేశారు ఆల్రెడీ. బట్ మీ పర్సన్ లైఫ్లో నుండి కూడా థర్డ్ పార్టీ వాక్ అవే చేశారు. బట్ అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఆ థాట్స్ అన్నీ కూడా మీ పర్సన్ మైండ్లో ఉండిపోయాయి. అందరూ అలానే ఉంటారేమో, అందరూ అలానే తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నారు. బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మీరేమో ఒక ఎంప్రెస్ ఎనర్జీ. మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అని మీ పర్సన్ ఉద్దేశం. అంటే ఏంటంటే మీది హై ఎనర్జీ, తను మీకంటే కొంచెం తక్కువ అన్నట్టు తను ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అందుకే మిమ్మల్ని త్వరగా అప్రోచ్ అవ్వరు. మీరున్న సిచ్యువేషన్ని డిస్టర్బ్ చేయడం కూడా, మీ లైఫ్ని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ మీకు కష్టాలు తీసుకురావడం ఇవంతా కూడా తనకి ఇష్టం లేదు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోవడానికి చాలా రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి. బట్
తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే ఉండాలి అని ఉంది తన మనసులో. ఈ పాస్ట్ పర్సన్ మళ్ళీ ఇంకెప్పుడు తన లైఫ్లోకి తిరిగి రారు అని తెలిసి కూడా మీ వైపు రావడానికి ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారు. ఎందుకు అనంటే అందుకు మీ లైఫ్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందేమో, మీకు తను కరెక్ట్ కాదేమో, తను మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఎనీహౌ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది మనకి. అంటే తన విష్ అండ్ మీ విష్ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. అండ్ 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. తన బౌండరీస్లో తను ఉన్నారు, సరిగా కమ్యూనికేట్ చేయట్లేదు అండ్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు దేనికి కూడా. తన వర్క్ ఏదో తను చూసుకుంటున్నారు, అలా టైంపాస్ చేస్తున్నారు. అంటే ఎవరికి ఎస్ చెప్పాలి, ఎవరికి నో చెప్పాలి, అసలు రిలేషన్షిప్స్ అంటే ఇలానే ఉంటాయా అని తను చాలా బాధపడుతున్నారు. అండ్ తను ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్. మేబీ మీరు మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళతో డీల్ చేస్తున్నట్టున్నారు. ఇది ఒక ప్యాషనేట్ ఎనర్జీ. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ ఫోకస్ అంతా తన ఫైనాన్సెస్ పైన, తన కెరీర్ పైన ఉంది. రిలేషన్షిప్ వైజ్ ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. బట్ కొంచెం టాక్సిక్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ నుండి. అండ్ కొంచెం జెలసీ కూడా ఉంది. ఎందుకు ఇక్కడ జెలసీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ మీ వైపు అని అంటే, మీది ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. ఆల్రెడీ మీది ఒక సెటిల్డ్ లైఫ్ అనమాట. సో ఈ మీ లైఫ్కి రీచ్ అవ్వాలి అని అంటే మీ పర్సన్ చాలా కష్టపడాలి ఇక్కడ. బట్ అయినా కూడా అప్పుడప్పుడు జెలసీ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు తన లైఫ్లో. అండ్ మీ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాలి మీ పర్సన్. అండ్ 4 ఆఫ్ కాయిన్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఎంతమంది తన లైఫ్లోకి వచ్చినా కూడా మీ ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు. అంటే మీ మాట్లాడే పద్ధతి వేరేగా ఉంటుంది, మీరు తనని అప్రోచ్ అయ్యే పద్ధతి వేరేగా ఉంటుంది. అండ్ తన ఇర్రీప్లేసబుల్ అని అంటున్నారు అందుకే ఇక్కడ మీ పర్సన్. ఓకే, మీ ప్లేస్ని ఇర్రీప్లేసబుల్ అని అంటున్నారు. అండ్ అందుకే పాస్ట్ రిలేషన్కి మీ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు ఇంకా మీ పర్సన్. అండ్ మనీ బాగా సేవ్ చేస్తున్నారు ఇక్కడ తన ఫైనాన్సెస్ని పెంచుకోవడానికి. బట్ ఇన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు ఇక్కడ. చాలా హార్ట్ బ్రేక్కి గురయ్యారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ కొంతమందికి న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ కొంతమంది విషయంలో న్యూ లవ్, బట్ కొంతమంది విషయంలో పాస్ట్ పర్సన్ న్యూ లవ్ స్టార్ట్ చేస్తారు మీతో. ఓకే, సడన్లీ మీ రిలేషన్లోకి జంప్ అయ్యి సడన్లీ మీ రిలేషన్లోకి రావాలి అని ఉంది మీ పర్సన్కి. బట్ వస్తారు తప్పకుండా. ఇది అరౌండ్ కొంతమందికి 60 days పట్టచ్చు, కొంతమందికి 10 or 11 days పట్టచ్చు, కొంతమందికి 6 days 6 hours అలా పట్టొచ్చు. ఇక్కడ నెంబర్ 6 ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనకి ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా చెప్పచ్చు. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి మీ పర్సన్ చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారని చెప్తుంది. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్. అండ్ ఇక్కడ ఫైనాన్సెస్ అండ్ అదర్ పీపుల్ ఎవరైతే మీ పర్సన్ ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు లేవు. ఓన్లీ థర్డ్ పార్టీ రిలేషన్ ఇంకా స్టిక్ అయి ఉంది. ఆ రిలేషన్ నుండి కూడా త్వరలోనే బయటపడబోతున్నారు. అంటే
ఇక్కడ ఎందుకు థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు అని అంటే, ఇక్కడ కొంతమంది ఎంగేజ్మెంట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సడన్గా బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయిన 3 డేస్కో 3 మంత్స్కో 4 మంత్స్ 4 డేస్ అట్లా లిటిల్ షార్ట్ పీరియడ్లోనే బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ తర్వాత కూడా. అలాంటప్పుడు ఆ రిలేషన్ నుండి బయటికి రావాలంటే అది కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే లీగల్ ప్రాసెస్లో రావాలి. సో బిట్రేయల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో. సో దీనిలో కొన్ని డిసగ్రిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్. ఫాస్ట్గా తను తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ ఇప్పుడు తనకి పాము అయి మెడకి చుట్టుకుంది అన్నట్టుగా తయారైంది. అంటే ఆ రిలేషన్ ఇప్పుడు తను వదిలించుకోవడానికి చాలా కష్టమైపోతుంది అనమాట. సో ద వరల్డ్ కార్డ్, ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది, బ్రాండ్ న్యూ సైకిల్. ద వరల్డ్ కార్డ్ ఇక్కడ చాలామంది ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, రేకీ హీలర్స్, ఆస్ట్రాలజర్స్, అండ్ కొంతమంది సివిల్ సర్వీసెస్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, 10 ఆఫ్ సోర్డ్స్. బట్ మీ పర్సన్ ఒకప్పుడు ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు, ఒక ప్లేయర్ లాగా బిహేవ్ చేశారు మీతో. మీకు ఇంకా అవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయడం, మళ్ళీ సడన్గా అన్బ్లాక్ చేసి మాట్లాడడం, మీ ముందే వేరే వాళ్ళు ఎవరితోనన్నా మాట్లాడడం, మీ ముందే వేరే వాళ్ళు ఎవరితో క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇలా చాలా ప్లేయర్ ఎనర్జీస్ చాలా చూపించారు మీకు. బట్ ఇప్పుడు కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ బిట్రేయల్. జడ్జ్మెంట్ అనేది జరగబోతుంది మీ రిలేషన్షిప్కి త్వరలోనే. ఓకే, యూనివర్స్, ఏంజల్స్ అండ్ యూనివర్స్ జడ్జ్మెంట్ అనేది చేస్తుంది ఇక్కడ మీ యూనివర్స్కి తప్పకుండా. అండ్ ఎవరైతే లీగల్ కేసెస్ ఫైట్ చేస్తున్నారో, లీగల్ ఇష్యూస్ ఉన్నాయో, ఆ జడ్జ్మెంట్ కూడా మీకు ఫేవరబుల్గా రాబోతుంది. ఓకే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి ఇటు మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా. సడన్ చేంజెస్ రాబోతున్నాయి. యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటో చూద్దాం ఇక్కడ. పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టైటిల్ దగ్గర ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అది దానికి వాట్సాప్ చేయండి డీటెయిల్స్. బుక్ చేసుకున్న పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు. యూనివర్స్ మీకు మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ తన పాస్ట్ రిలేషన్లో స్టక్ అయిపోయి మీ రిలేషన్లోకి రాలేక టైం అంతా వేస్ట్ చేసుకోకుండా తన కెరీర్ కోసం, తన ఫ్యూచర్ కోసం ఆలోచించమని, కష్టపడమని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. ఓకే, సో 3 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. అంటే ఏంటి అని అంటే మీ పర్సన్ని మొత్తం కంట్రోల్ చేసేస్తున్నారు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ముందుకు వెళ్లకుండా. సో ఇక్కడ అందుకే యూనివర్స్ మీ పర్సన్కి సలహా ఇస్తుంది, తన ఫ్యూచర్ ప్లాన్స్ తను వేసుకోవాలి. ఓకే, తన కెరీర్ తను చూసుకోవాలి. ఎస్, ద హై ప్రీస్టెస్. హీలింగ్ అవ్వాలి ఇంకా మీ పర్సన్. ఆ హీలింగ్ ఎనర్జీస్ నుంచి ఎప్పుడైతే బయటపడతారో అప్పుడే ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉంటుంది మీ మధ్య. మీ రిలేషన్లో ఒక న్యూ ఫేస్ అయితే చూస్తారు. బట్ ఇంకా కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీకు చెప్పాల్సినవి. అవి ఇంకా చెప్పలేదు, చెప్తారు త్వరలో. బట్ నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది, ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా మీ రిలేషన్షిప్కి సంబంధించి అనేది చూద్దాం. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు త్వరలో విత్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇది కొంతమందికి న్యూ పర్సన్ ఎవరో రాబోతున్నారు, ఒక రిచ్ పర్సన్. నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది అని అంటే
మీరు మళ్ళీ మీ పర్సన్కి ప్రపోజ్ చేయబోతున్నారు. మీరు మళ్ళీ మీ పర్సన్ని అప్రోచ్ అవ్వబోతున్నారు. ఓకే, ఆ రిచ్ పర్సన్ ఎవరు అని అంటే మీరే. మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ మీరు వెళ్ళాలి అని మళ్ళీ మీ పర్సన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు పదే పదే. బట్ మీ పర్సన్ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది చూద్దాం. ఈసారైనా మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎస్, ఇది ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీగా ఉంది మీ పర్సన్కి మీరు అప్రోచ్ అవుతుంటే. ఎస్ అండి, యాక్సెప్ట్ చేస్తారు. ఈసారి మీరు ప్రపోజ్ చేయడం కాదు, మీరు ప్రపోజ్ చేస్తారు ఎలాగో అది కాదు, మీ పర్సనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు త్వరలో. ఇక్కడ యూనివర్స్ డిసైడ్ చేసిన రిలేషన్ ఇది, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది మీది, సోల్మేట్ కనెక్షన్. పాస్ట్ లైఫ్లో కూడా మీరిద్దరే సోల్మేట్స్ అనమాట. లైఫ్ని షేర్ చేసుకున్నారు మీరిద్దరూ యాజ్ లైఫ్ పార్ట్నర్స్. సో యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంది, ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు ఇక్కడ. ఓకే, సో మీరు మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్స్, న్యూ లవ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఇది రెజనేట్ అవుతుంది. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు పరిస్థితి ఏంటి మీది అనేది చూద్దాం. ఓకే, 10 of Swords, నో కమ్యూనికేషన్. మీరు ఒక ప్లేయర్తో డీల్ చేస్తున్నారు. 10 of Swords ఎనర్జీ, నో కమ్యూనికేషన్, నో రీయూనియన్ ఇక్కడ కనిపిస్తుంది. సో చాలామంది డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకే, సో ఈ 10 of Swords ఎనర్జీ మీ పర్సన్ ఒక ప్లేయర్ అనేది కూడా చెప్తుంది ఇక్కడ. ఓకే, ఎనీహౌ 2 of Cups కార్డ్ వచ్చింది ఇక్కడ మనకంటే. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ ఇది. అండ్ హై ప్రీస్టెస్, మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. హీలింగ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి మీ దగ్గర. సో ఎవరైనా మీతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే మీ వైపు అట్రాక్ట్ అయిపోవడం, వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఫీల్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకు అని అంటే ఇది ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఇది డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, అది హీలింగ్ ఎనర్జీ అన్నమాట. మీరు ఇక్కడ చాలామందికి చారిటీ చేయడం కానీ, చారిటీ, రేకి హీలింగ్ అండ్ అలాంటిది ఏదో ప్రొఫెషన్లో ఉన్నారు ఇక్కడ మీరు. ఓకే, సో ఇక్కడ 9 of Wands ఎనర్జీ మనకేం చెప్తుంది అని అంటే, 9 of Wands ఎనర్జీ మీ పర్సన్ చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు ఇక్కడ మీ పైన. అండ్ మీరు కూడా సేమ్ ఫీలింగ్స్తో ఉన్నారు, ప్యాషనేట్ ఎనర్జీ. బట్ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ కాదు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చినట్టుంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటి అని అంటే ఇది కూడా డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. అండ్ కంప్లీట్లీ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్. ఓకే, సో ఈ ఎనర్జీస్ని రీచ్ అవ్వాలి అని అంటే మీ పర్సన్కి ఒకసారి మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో, మీ పర్సన్ మీ లెవెల్ కాదేమో, మీ ఎనర్జీస్ని మీ పర్సన్ మ్యాచ్ అవ్వరేమో అన్న ఫీలింగ్తో కూడా ఉంటారు మీ పర్సన్. సో అందుకే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. 8 of Coins, చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు కూడా మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ కావాలి. ఎస్, అప్రోచ్ అవుతారు త్వరలోనే. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మనకి మీ పర్సన్కి ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది వచ్చింది అనేది తెలుస్తుంది. అండ్ ఏజ్ విషయంలో మీ పర్సన్ ఇక్కడ మీకంటే కొంచెం ఓల్డర్ దెన్ మీ ఏజ్ అనమాట. అంటే ఏంటంటే మీకంటే కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు ఇక్కడ ఏజ్లో మీ పర్సన్.
బట్ ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక బిజినెస్ పర్సన్ అండ్ ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్, మెచ్యూరిటీ మైండ్తో ఉంటారు మీ పర్సన్ ఇక్కడ. అండ్ ఇది ది ఎంప్రెస్ కార్డ్, ఇది మీ ఎనర్జీసే. మీకు కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి మీ మైండ్లో. అండ్ ఇక్కడ మీరు ఒక నర్చరింగ్, కేరింగ్, అబండెంట్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్. సో ఈ పర్సన్ని రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఓకే, సో ఇదొక చాలా పవర్ఫుల్ ఎనర్జీ, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఓకే, ఈ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, అన్ని డివైన్ ఫెమినిన్ ఎనర్జీసే వస్తున్నాయి ఇక్కడ. మేబీ నా వీడియో ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎక్కువ లేడీస్ ఎక్కువ చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ వీడియోని. ఓకే, ఇదొక చాలా పవర్ఫుల్ ఎనర్జీ. ఈ పవర్ఫుల్ ఎనర్జీతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ, ఏ విషయంలోని కూడా వాళ్ళకి లోటు అనేది ఉండదు. ఓకే, సో అదనమాట. చాలా పవర్ఫుల్ కార్డ్స్ అవి, ఎంప్రెస్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. సో త్వరలో రీయూనియన్ అయితే అవ్వబోతుంది మీ మధ్య. ఓకే, సో ఇక్కడ మేబీ మీ పర్సన్కి పెట్స్ అంటే ఇష్టం, లేదా కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పెట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ. మీ ఇంట్లో కానీ మీ పర్సన్ ఇంట్లో కానీ పెట్స్ ఉండొచ్చు. అండ్ చాలామంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఓకే, మ్యారీడ్ పీపుల్ రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. రీయూనియన్ అనేది తప్పకుండా అవుతుంది, బట్ ఎప్పుడు అవుతుంది అనేది చెప్పడం కొంచెం కష్టం. నేను ఒకవేళ చెప్పినా కూడా అది నిజమా అబద్ధమా అని అడుగుతూ ఉంటారు మీరు. సో నేను మంత్స్ అట్లా చెప్తూ ఉంటాను, అరౌండ్ 3 months అని అట్లా. సో కింగ్ ఆఫ్ వాండ్స్, మీరు కూడా కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోనే ఉన్నారు. మేబీ మీరు కూడా మేష, సింహ, ధనుసు రాశుల వాళ్ళు అయి ఉండొచ్చు. లియో ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ, అంటే సింహరాశి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో 9 of Swords ఎనర్జీ. మీరు కూడా ఏదో మీ లైఫ్లో ఒక రాంగ్ చాయిస్ చేసుకుని బాధపడుతున్నారు. నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది? సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో. ఓకే, అండ్ స్టార్ కార్డ్. ఈ స్టార్ కార్డ్ మీ పర్సన్ మీ దగ్గర నుండి చాలా హానెస్ట్ అండ్ లాయల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. బట్ అది మీరు ఆఫర్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు కూడా. ఓకే, సో మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం మీతో లైఫ్ షేర్ చేసుకోవాలంటే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మీ పర్సన్. అండ్ 4 of Cups ఎనర్జీ. ఒకప్పుడు మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టినప్పుడు మీరు అయినా కూడా మీ పర్సన్నే బ్లేమ్ చేయకుండా మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉండేవారు. బట్ ఇప్పుడు అందుకనే మీ రిలేషన్ మిగిలింది, మిగతా రిలేషన్స్ వెళ్ళిపోబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో నుండి. అండ్ ఇప్పుడు మీ పర్సన్ అండ్ మీరు చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చాలా మెచ్యూర్డ్ మైండ్తో సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇది ఒక ఫాదర్లీ ఫిగర్. ఇక్కడ చాలామంది మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, అందుకే కిడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ మీ పర్సన్ త్వరలోనే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. ఓకే, అండ్ ఇక్కడ నెంబర్ 4 సిగ్నిఫికెంట్ అనమాట. అంటే 4, 13, 24, 22, 24 కాదు 22. మేబీ మీలో ఎవరిదైనా బర్త్డే డేట్ 22nd or 3rd, 22nd, 13 or 4 డేట్స్లో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ మీకు కమ్యూనికేషన్ విదిన్ 4 days or 4 weeks, 4 monthsలో కూడా రావచ్చు. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అంటే మీ లైఫ్లో 4 of Pentacles.
ఓకే. సో, రీయూనియన్ అనేది జరగబోతుంది. మీ పర్సన్ మీ రిలేషన్‌షిప్‌కి వాల్యూ ఎక్కువిచ్చి, మీ రిలేషన్‌షిప్ వైపు అడుగులు వేస్తున్నారు. ఓకే. అండ్ యూనివర్స్ మీకిచ్చే సలహా ఏంటి అసలనేది చూద్దాం. ఓకే. సో, మీరు ఇల్యూజన్స్‌కి, సీక్రెట్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, మీరు కూడా ఆ థాట్స్‌లో ఎప్పుడు అదే థాట్స్‌లో ఉండకుండా, మీరు మీ ఫ్యూచర్ మిమ్మల్ని చూసుకోమని కూడా చెప్తుంది ఇక్కడ యూనివర్స్. యెస్. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది త్వరలో మీకు. మేబీ మీకు 2 or 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండొచ్చు ప్రజెంట్. ఆ సోర్సెస్ నుండి చాలా హ్యూజ్ ఇన్కమ్ అయితే రావచ్చు అండ్ సడన్ ఇన్కమ్ కూడా రావచ్చు. ఓకే. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా అది. సో, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది. సో, మీరు మీ థాట్స్లో పడి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా మీరు కూడా మీ కెరీర్ పైన ఫోకస్ చేయమని చెప్తాను ఇక్కడ. బిహైండ్ ద డెక్ ద చారియట్ కార్డ్. ఈ చారియట్ కార్డ్లో మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది. సడన్గా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సడన్గా మీకు మెసేజెస్ అండ్ కాల్స్ పంపిస్తూ ఉంటారు. అది మీకే షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడేస్తున్నారు మీ పర్సన్ అని. సో, అలాంటి చిత్ర విచిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి ఈ మంత్ 6 తర్వాత. ఓకే. డిస్టెన్స్ రిలేషన్స్ ఎక్కువ కనిపించాయి ఈవేళ. సో, మేబీ మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం. మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ అండ్ మీ ఛానల్ మెసేజెస్ కూడా చూద్దాం. ఓకే. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. చేయాలని లేదట మిమ్మల్ని ఇంకా. అండ్ సీక్రెట్స్ ఏవో దాచిపెట్టారు ఇంకా. అవి అన్ని విషయాలు మీతో చెప్పలేదు. ఇప్పుడు కలిసి చెప్పాలి అని అనుకుంటున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు. ఎస్. నిజం ఏదో ఉందండి. అది మీకు చెప్పాలని చాలా అనుకుంటున్నారు మీ పర్సన్. అన్ని కార్డ్స్ అవే వచ్చాయి. ఐ హ్యావెంట్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. అన్ని విషయాలు మీతో చెప్పలేదు. సీక్రెట్స్ రివీల్ అవ్వబోతున్నాయి త్వరలో. మీ పర్సన్ మీకు ఏదో చెప్పబోతున్నారు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. సో, మీ ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. Dishonesty. By lying, I ripped us apart. మీరు అబద్ధాలు ఏవో చెప్పినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. డిసానెస్టీ ఏదో చూపించారు ఇక్కడ మీ పర్సన్కి. మీరు ఏవో కొన్ని అబద్ధాలు చెప్పి మీ రిలేషన్ని సాబటైజ్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. కాన్వర్సేషన్ మీరు మీ పర్సన్కి కాల్ చేసి మాట్లాడాలని అనిపిస్తుంది. మీ పర్సన్ వాయిస్ వినిపించాలని కూడా అనిపిస్తుంది మీకు. ఓకే. వినాలని అనిపిస్తుంది మీకు. అంటే ఈ కాన్వర్సేషన్లో మీ పర్సన్ కూడా మీకు తనేవో కొన్ని నిజాలు దాచిపెట్టారు, అవి చెప్పాలని అనుకుంటున్నారు మీకు. సోల్ టై. ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డే వచ్చింది, సోల్మేట్ కార్డ్, 2 of Cups. సో, ఇక్కడ ఛానల్ మెసేజెస్లో కూడా అదే కార్డ్ వస్తుంది. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. మీరెప్పుడు మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. మీ పర్సన్ మీ పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా. సెపరేషన్లో కూడా మీరు ఇలాగే మేనిఫెస్ట్ చేసి ఆ సెపరేషన్లోంచి చాలా ఫాస్ట్గా బయటపడ్డారు. ఆ డిప్రెషన్ నుండి, ఆ ట్రామా నుండి త్వరగా బయటపడడానికి రీజన్ ఏంటి అని అంటే మేనిఫెస్టేషన్. ఓకే. సో, ఇదండి ఈరోజు రీడింగ్. రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య, మీన, మిథున రాశులు కనిపిస్తున్నాయి. కుంభరాశి, తులారాశి అండ్ ఆల్మోస్ట్ అన్ని రాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా కార్డ్ వచ్చింది మనకి. సో, ఇక్కడ మనకి లక్కీ నెంబర్ 7. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 666 అని టైప్ చేసి పక్కన YES అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.
రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళందరూ కూడా రీడింగ్ని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు ఏదైనా అమౌంట్ చారిటీ చేయాలి అని అనుకుంటే, డొనేట్ చేయాలి అని అనుకుంటే, నా వీడియో కింద థ్యాంక్స్ అని ఉంటుంది. దాని ద్వారా అమౌంట్ ఎంతైనా మీకు రీజనబుల్ అమౌంట్ ఎంతైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో యాజ్ ఎ చారిటీ, యాజ్ ఎ డొనేషన్ మీరు డొనేట్ చేయొచ్చు. ఓకే, నా వీడియో కింద హార్ట్ సింబల్ ఉండి థ్యాంక్స్ అని ఉంటుంది చూడండి. దాని ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు, అక్కడ పేమెంట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.